పెరిగిపోయిన ధరల వల్ల మాకేమీ రావట్లేదు. జీతం 21,500 చేస్తా ఉన్నారు. కడుపు నిండకుండా ఇక్కడికి వచ్చి ఏం పని చేస్తాం మేము? పక్క ఊళ్ళో మాతో పాటు తీసుకున్న జగన్ వాళ్ళకేమో 21 పెంచాడు, మాకేమో ఆ 12 మాకు. ప్రభుత్వం చేసింది ఏమీ లేదు. ఆయనేమో అట్ట చేసిపోయాడు. వీళ్ళు మేము ఉదయాన్నే లేచి మా ఇల్లు శుభ్రం చేసుకొని ఊళ్ళో జనమందరం ఇల్లు శుభ్రం చేస్తున్నాం. మరి మమ్మల్ని ఎందుకు గుర్తించట్లేదో అర్థం కావట్లేదు. నీలం దుర్గా, మాది నెక్కల్లు. మేము 6 ఏళ్ళ నుంచి చేస్తున్నాం. 7వ సంవత్సరం కూడా వచ్చింది. మాకు జీతాలు 12,000 ఇస్తున్నారు. మాకు సరిపోవట్లేదు. మాకు కుటుంబం, పిల్లలు ఉన్నారు, చదివించుకోవాలి. పెరిగిపోయిన ధరల వల్ల మాకేమీ రావట్లేదు. జీతం 21,500 చేస్తూ ఉన్నారు. దానికోసమే మా ఆందోళన, అంతేగాని మేమేమీ కోరట్లేదు. ఇంకా మాకు ఇవ్వాల్సిన జీతం మాకు ఇస్తే మేమేమి అడగం కదా. పని భారం కూడా ఎక్కువ పెరిగింది. వర్కర్లను కూడా తీసుకోవాలి. మా ఊర్లో అయితే 4 ఉన్నాం వర్కర్లను కూడా తీసుకోవాలి. పని సమస్యలు ఉన్నాయన్నప్పుడు జీతాలు కూడా పెంచితే మేము పని చేస్తాం కదా. కడుపు నిండకుండా ఇక్కడికి వచ్చి ఏం పని చేస్తాం మేము? అదే మా కోరిక. ఇంకా పిఎఫ్ అవి మేమైతే తీసుకోవాలి. మేము ప్రతిరోజు పొరుగురిని వెళ్తూ ఉంటాం. నీరుకొండ పని నుంచి పక్క ఊళ్ళో మాతో పాటు తీసుకున్న జగన్ వాళ్ళకేమో 21 పెంచాడు, మాకేమో ఆ 12 మాకు జీతాలు లేవు. పొరుగుర్లు పోవాలి, అల్లాడిపోతున్నాము. ఈ ప్రభుత్వం చేసేదంటే ఈ ప్రభుత్వం చేసింది ఏమీ లేదు. ఆయనేమో అట్ట చేసిపోయాడు. వీళ్ళు వచ్చి ఈయన పెట్టాడు, ఈయన చేస్తాడంటే ఈయన కూడా చేసేది ఏమి లేదు. అది మా పరిస్థితి. రాజధాని అనే పేరు, మళ్ళీ రాజధాని పేరు అన్న మాట కానీ సాలిసాల జీతము, ఆ జీతంలోనే మళ్ళీ పొరుగుర్లు పోవటం ఇబ్బంది, మరి చాలా ఇబ్బందిగా ఉంది మాకు. ఎవరిని బాగా చూసుకుంటే మరి పొరుగురు ఎందుకు పంపిస్తున్నాడు? మరి మమ్మల్ని జనం ఎక్కువైపోయారు. పని ఏమో నలగతలేదు. మమ్మల్ని పొరుగురిని రైలు వేస్తున్నారు. తెల్లారి గట్ట వెళ్తుంటే చాలా ఇబ్బంది పడుతూ వెళ్తున్నాము. పక్క ఊళ్ళో మాతో పాటు తీసుకున్న వాళ్ళకి 21 పెంచాడు జగన్ వచ్చి, మాకేమో ఆ 12. ఈయన వచ్చి ఏమైనా పెంచుతాడేమో, ఆ పొరుగురు ఆపుతారేమో అనుకుంటే ఈయన వచ్చి కూడా ఏం చేస్తలేదు. మాకు చాలా ఇబ్బందులు పడుతున్నాం, చాలా బాధపడుతున్నాం. ఇది తెలుసుకొని ఆయన మా కష్టాలు తీరితే మంచిది. నేను అమరావతి రాజధాని పారిశుద్ధ కార్మికురాలను ఏర్లంకను మాట్లాడుతున్నాము. మాకు జీతాలు అయితే సరిగ్గా ఇవ్వటం లేదు. పనులు కూడా ఇబ్బంది అయిపోతుంది. జనాన్ని ఏమో చాలా మటుకు తగ్గించేశారు. జనం బాగోక కూడా ఆగిపోయారు. మాకు జీతాలు పెంచమని అడగటానికి వచ్చాము. రాజధాని పారిశుద్ధ కార్మికులుగా మాట్లాడుతున్నాం. అమరావతి రాజధాని గ్రామంలో మేము పారిశుద్ధ కార్మికులుగా పనిచేస్తున్నామండి. మరి మేము 7 సంవత్సరాల నుంచి పారిశుద్ధ కార్మికురాలుగా పనిచేస్తున్నాము. ఫస్ట్లో అయితే 48 మంది ఉన్నారు, ఇప్పుడైతే 20 మందే ఉన్నారు. ఎందుకు 20 మంది ఉన్నారంటే జనాలందరికీ పనిచేసి ఇన్ఫెక్షన్ వచ్చి, రోగాలు వచ్చి అందరూ తగ్గిపోయారు. అయినా కూడా మేము ఎందుకు చేస్తున్నామంటే ఏదో ఒకది మాకు ఇందుట్లో ఉంటుందని చెప్పి చేస్తున్నాం. మున్సిపాలిటీలో చేరిన వాళ్ళకి అన్ని వర్కర్స్లకు అన్నీ లభిస్తాయని మేము ఎంతో ఆశతో చేస్తున్నాం. గవర్నమెంట్ మారితే మాకు ఏదైనా న్యాయం జరిగిద్దని చెప్పి ఇప్పుడు వరకు ఆశతో ఉండము. ఫస్ట్లో మాకు పెన్షన్ ఇచ్చారు. ఇప్పుడు ఆగిపోయిన పెన్షన్ కూడా మీకు ఇస్తామని చెప్పారు. ఆగిపోయిన పెన్షన్ 5,000, శాలరీ మీకు 21,000, మొత్తం 26,000 మీకు జీతం వచ్చిద్దామని చెప్పారు. చెప్పినప్పుడు మేము ఎంతో సంతోషంతో ఉన్నాము. అయితే మేము ఉదయాన్నే లేచి మా ఇల్లు శుభ్రం చేసుకొని ఊళ్ళో జనమందరం ఇల్లు శుభ్రం చేస్తున్నాం. మరి మమ్మల్ని ఎందుకు గుర్తించట్లేదో అర్థం కావట్లేదు. ఇప్పుడు మాకు జీతం పెంచాలని, మాకు పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తాం.